ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చర్చించదలుచుకున్న అంశం, ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ సోషల్ మీడియా యాక్టివిటీ ఏదైతే ఉందో, సోషల్ మీడియా యాక్టివిస్టులకు సంబంధించి తీవ్ర దుమారం చెలరేగుతోంది. గత వారమంతా ఆంధ్రప్రదేశ్లో కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ప్రభుత్వాలు చర్య తీసుకుంటున్న వేళ వాళ్ళందరూ మేము జర్నలిస్టులమని, జర్నలిస్టులపై ఇలాంటి చర్యలు చేపట్టకూడదని ఒక వాదన. రెండవది, ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఎలాంటి చర్య తీసుకోకూడదు, అసలు వీళ్ళు జర్నలిస్టులా సోషల్ మీడియా యాక్టివిస్టులా అన్నది ఈరోజు ఒక పెద్ద ప్రశ్న. ఈ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఈ యాక్టివిస్టులు జర్నలిస్టులు ఇద్దరూ కలిసి ఏదైతే ఈ యూట్యూబ్ ఛానళ్ళ ప్రపంచాన్ని నిర్వహిస్తున్నారో, దాని కారణంగా జర్నలిజంలో ఏర్పడిన ఇబ్బందులు, జర్నలిస్టులకు ఏర్పడుతున్న సమస్యలు, వీటి మీద మనం ఈరోజు చర్చించుకున్నాం. వీటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి శ్రీ దుగరాజు శ్రీనివాసరావు గారు, వీరు విజయవాడ నుంచి సీనియర్ జర్నలిస్టు, విజయవాడ నుంచి మనతో చర్చలో పాల్గొంటున్నారు. అలానే శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు, వీరు 3 దశాబ్దాలకు పైగా పాత్రికేయులుగా పనిచేశారు, పత్రికా రంగం మొత్తం అవగాహన ఉన్నవారు. వీరితో పాటు యూట్యూబ్ ఛానల్ను స్వంతంగా నిర్వహిస్తూ గతంలో సాక్షి ఇతరత్ర పత్రికల్లో పనిచేసి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ను స్వంతంగా నిర్వహిస్తున్న మిత్రుడు సతీష్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. కాసేపట్లో మిగతా ఇద్దరు ప్యానలిస్టులు కూడా మనతో జాయిన్ అవుతారు. రచనా కాలేజీ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరరావు గారు కూడా కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. సో ముందుగా ఈ చర్చని శ్రీనివాసరావు గారితో మనం మొదలు పెడతాం. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఏదైతే ఈ చర్చ ఉందో, ప్రధానంగా డిజిటల్ మీడియాకి సంబంధించి ఏదైతే చర్చ ఈరోజు జరుగుతోందో, జర్నలిస్టులు ఎవరు, యాక్టివిస్టులు ఎవరు, ఎవరు కార్యకర్తలు, ఎవరు ఏ ఛానల్ నిర్వహిస్తున్నారు, ఇదంతా కూడా ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొని ఉంది. చర్చ జరుగుతోందో, ఇది ఎలాంటి చర్చ? ఇది గతంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉండిందా, కేవలం డిజిటల్ మీడియాకే పరిమితమా? నమస్కారం అండి. ఇప్పుడు జర్నలిజం పలు రకాలుగా అలా అది ఎదగటమా పతనం అవటమా తెలియదు, కానీ మార్పులు అవుతూ మాత్రం వచ్చిందండి. సో కేవలం అచ్చులో ఉండేటువంటి రోజుల నుంచి, అంటే పత్రికలు మాత్రమే నిజానికి ఇవి పత్రిక రేడియో రోజులు పోయి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసింది. సో టీవీ ఛానల్స్ ఎప్పుడైతే 24 గంటలు వార్తల్ని సమర్పించాల్సినటువంటి ఒక పద్ధతి తయారు చేసుకున్నాయో, ఇక ఈ జర్నలిజం అనే దానికి అసలు అర్థం పోయిందండి. ఏమి చూపించవచ్చు, ఏమి చూపించకూడదు అనేటువంటి ఆ వివక్ష తేడా ఏదైతే ఉందో దాన్ని ఎలక్ట్రానిక్ మీడియాలోనే చెరిపేస్తారండి. సో ఎన్నో సంఘటనలు, ఎన్నో ఛానల్స్ గురించి చెప్పవచ్చు ఇక్కడ. ఇక దాని తర్వాత వస్తాయి ఇప్పుడు వచ్చేటప్పుడు డిజిటల్ మీడియా. అసలు ఎంతమంది జర్నలిస్టులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు? పత్రికల్లో పనిచేయడానికి, ఇన్ని రకాల ఛానల్స్లో పనిచేయడానికి ఎక్కడి నుంచి ఉంది? అసలు అవకాశాలు ఎక్కడున్నాయి? ఎవరు శిక్షణ ఇచ్చి పంపిస్తున్నారు వీళ్ళని? అసలు జర్నలిస్ట్ అనే దానికి ఒక శిక్షణ కానీ, వాడికి ఏదైనా ఒక నీతి నియమం నిజాయితీ ఈ అవసరమైనటువంటి విషయాలు చెప్పి పంపేవాళ్ళు కానీ ఎవరూ లేరండి. ఇప్పుడు ఎవరైతే మాట్లాడటం వచ్చిన ఎవడైనా జర్నలిస్టే. ఈ వచ్చినటువంటి కెమెరా వచ్చిన తర్వాత రాయటం కూడా అక్కర్లేదు, గ్రామర్ తెలియక్కర్లేదు, అసలు ఈ వ్యాకరణం రాక్కర్లేదు, వాక్యాలు తెలియక్కర్లేదు. ఎప్పటికప్పుడు ఏదైతే ఉందో దాన్ని హడావుడిగా పలకగలిగినటువంటి వాళ్ళు చాలు. ఇంకా వీళ్ళు జర్నలిస్టులుగా అవతారం ఎత్తేశారు. ఒక సరైన శిక్షణ లేదు, వాడికి ఏమీ తెలియదు కూడా, విషయ పరిజ్ఞానం తక్కువ. బట్ మేము ఉన్నాము అనే ఒక గొట్టం వేసుకొని బయలుదేరితే ఈ గొట్టంగాళ్ళందరూ కూడా ఇప్పుడు జర్నలిస్టులు అయిపోయారు. సో ఈ జర్నలిస్ట్ స్థాయి నుంచి ఎక్కడ టెక్నాలజీ పెరిగిందో అక్కడ కొత్త దాన్ని అందిపుచ్చుకోవడం అనేటువంటి చూస్తున్నామండి. ఇప్పుడు ఈ జరిగినటువంటి యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, లేదా స్వయంగా ప్రతివాడు కూడా చెప్పుకుంటూ పోతే నాకు తోచిన విషయం నేను చెప్పేస్తాను, నాకు అక్కడ ఒక అందుబాటులో ఉంది కాబట్టి దాంట్లో పెట్టేస్తాను, చూసేవాడిది కర్మ, అది వింటారా వినరా అనేటువంటి. సో రచ్చబండ దగ్గర పల్లెటూరులో మాట్లాడేదానికి, సరదాగా మాట్లాడుకునేదానికి
దీనికి పెద్ద తేడా లేకుండా పోయిందండి. అసలు వీళ్ళని జర్నలిస్టులు అనాలా? ఆ జర్నలిస్ట్ అనే పదానికి తగ్గ అర్హత వాడి దగ్గర ఉందా? దేనికోసం పనిచేస్తున్నారు? ఏ లక్ష్యంతో పనిచేస్తున్నారు? ఇవి తెలియక పనిచేయటం వల్లనే ఇప్పుడు వచ్చినటువంటి, మీరు చెప్పారే ఆంధ్రప్రదేశ్లో ఆ, గత కొద్ది రోజులుగా జరుగుతున్న అరెస్టులు కానివ్వండి, నిర్బంధాలు కానివ్వండి, లేదా విచారణ పేరుతో పిలిపించడాలు కానివ్వండి, వీళ్ళల్లో ఎవరైనా సరే ఏం చదువుకున్నారు? జర్నలిజంలో గురించి వీళ్ళకి తెలిసింది ఏమిటి? వారికి ఉన్న అర్హత ఏమిటి అంటే ఏమీ లేదు. కేవలం ఒక వ్యక్తికో, ఒక నాయకుడికో, ఒక రాజకీయ పార్టీకో అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలచడానికి లేదా అవతల వాళ్ళని దుమ్మెత్తిపోయటానికి మాత్రం పుట్టినటువంటి ఈ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, వీటిలో ఎక్కడ విశ్లేషణ లేదు, విషయ పరిజ్ఞానం లేదు, ఏది మాట్లాడచ్చో ఏది మాట్లాడకూడదో తెలియదు. అసలు విమర్శకి, తిట్టుకి, బూత్కి తేడా మర్చిపోయారండి. విమర్శించవచ్చు ఎవరినైనా సరే, ఏమి విమర్శించాలి, ఎలా విమర్శించాలి, ఏ విధంగా ఉండాలి అనేది మర్చిపోయి, అంటే సున్నితంగా చెప్పడం పోయి కొరడా తీసుకొని కొట్టినట్టుగా బూతులతోనూ ఏది పడితే అది మాట్లాడి దీన్నే జర్నలిజంగా వాళ్ళు భ్రమిస్తున్నారు. మిగతా వాళ్ళని నమ్మమంటున్నారు. వారు ఆ భ్రమలో బతుకుతున్నారు. కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ తప్పనిసరిగా వస్తుంది. ఈ ప్రశ్న ఎప్పుడైతే వాళ్ళందరినీ అరెస్ట్ చేశారో వారందరూ కూడా మేము జర్నలిస్టులు, మా స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం, ఇలాంటి పదాలు ఇప్పుడు కోర్టు ముందుకు తెస్తారు. కోర్టు ఎలా చూస్తుందో తెలియదు. వాటిని వీళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ ముందు ప్రవేశపెట్టినప్పుడు నిజంగా ఇది వాక్ స్వాతంత్రం కిందికి వస్తుందా? ఎలా పడితే అలా మాట్లాడటమేనా? రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు ఇదేనా? అదే అండి. ఇది ఇప్పుడు వచ్చేస్తుంది. ఇంక రేపో మాపో దీని మీదకి మళ్ళుతుంది. న్యాయస్థానం కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి లేదా ఒక తేల్చాల్సినటువంటి పరిస్థితి వస్తుందండి. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు చాలా కాలం నుంచి మీడియా పరిస్థితి గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా డిజిటల్ మీడియా కోవిడ్ తర్వాత ఏర్పడిన పరిస్థితులు గమనిస్తున్నారు. ఈ ప్రధానంగా ఈ యూట్యూబ్ ఛానళ్ళ పరిస్థితి మనం ముందు తీసుకుంటే, ఆ యూట్యూబ్ ఛానళ్ళు ముందు ఎవరైతే జర్నలిస్టులుగా గతంలో పనిచేస్తున్నారో వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత దాన్ని అందిపుచ్చుకొని ఎవరైతే మేము మా విషయాలని చెప్పాలనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో, ఫేస్బుక్లోనో, ట్విట్టర్లోనో చెప్పడం అయితే అది వాళ్ళ భావ ప్రకటన ఇంకోటి. కానీ యూట్యూబ్ దగ్గరకు వచ్చేసరికి ఈ జర్నలిస్టిక్ వాల్యూస్తో కూడిన కొంతమంది జర్నలిస్టులు, అట్లనే ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు, వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చి, ఫేస్బుక్లో ఉన్నంతకాలం పెద్ద ఇబ్బంది లేదు, ఫేస్బుక్లో మీ అభిప్రాయాలు చెప్పుకోవడానికి అది ఏర్పడింది. కానీ యూట్యూబ్ అనేది ఒక మీడియంగా మారిన తర్వాత, ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియం లాగా డిజిటల్ మీడియంలో యూట్యూబ్ ఒక ప్లాట్ఫామ్గా మారిన తర్వాత ఇక్కడ ఈ ఇబ్బంది వస్తుంది. అంటే దీనికి ఎలా మనం దీన్ని గమనించాలి? ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి? అన్మ్యూట్ చేయండి. అందరికీ నమస్కారం. ఇందులో ప్రత్యేకంగా ఎలా గమనించాలని లేదండి. యూట్యూబ్ ఛానల్స్లో ఇటీవల కాలంలో మొదటి తరం వదిలిపెడితే రెండవ తరం నుంచి ఒక విశృంఖలత్వము, అరాచకత్వము బలంగా నాటుకుపోయిన దాంట్లో ఎటువంటి అపోహలు, అవసరాలు, అభ్యంతరాలు అక్కర్లా, వాదోపవాదాలు లేవు. ఇందులో మీరు అన్నటువంటి జర్నలిజం విలువలు, పత్రికలు కానీ పాత్రికేయులు కానీ, రెండు పత్రికల విలువలు, పాత్రికేయుల విలువలు, ఈ రెండు కూడా చెప్పరాని స్థితిలో రూపాంతరం మారిపోయాయి. మనం సీరియస్గా మాట్లాడుకుంటే ఒక 60-70 సంవత్సరాల జర్నలిజం పత్రికల విలువలు చూస్తే, నేను గమనించినంత వరకు 1977 వరకు కూడా పత్రికలు దాదాపుగా ఒక విలువల కోసం పోరాడినవే. దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు గారి నేతృత్వంలో ఆంధ్రపత్రిక కానీ, ముట్టూరు కృష్ణారావు గారి నేతృత్వంలో కృష్ణాపత్రిక కానీ, ఆంధ్ర ప్రాంతంలో జమీన్ రైతు కానీ, తెలంగాణలో గోల్కొండ కానీ, ఇలా రకరకాల పత్రికలు స్వాతంత్రం కోసం పోరాడి ప్రజలను చైతన్యవంతం చేసి రైతాంగ పోరాటాల కోసమో ఇంకోటో సామాజిక సమస్యలపైన, సామాజిక దురాచారాలపైన పోరాటం చేయడమే ప్రధాన విషయంగా పెట్టుకుని పనిచేసినటువంటి పత్రికలు ఇవి.
77 వరకు నేను ఎందుకు ఒక కాలకణం నా వరకు నేను ఎందుకు పెట్టుకున్నా అంటే 77 వరకు ఈ ప్రపంచంలోనే అత్యంత అప్రజాస్వామిక రాక్షస పాలనైనటువంటి ఎమర్జెన్సీ భారతదేశం ఇందిరాగాంధీ గారు విధించినటువంటి అక్కడ కూడా పత్రికలు ప్రజాస్వామ్యం కోసం పోరాడాయి, రాక్షసత్వానికి ఇందిరాగాంధీ యొక్క దుష్ట చేష్టలకు వ్యతిరేకంగా పోరాడాయి. 1977 తర్వాత 77, 79 తర్వాత 80 వరకు కూడా ఈ పత్రికలు ఒక రూపాంతరం చెంది కమర్షియల్ వాల్యూలోకి వచ్చినాయి. చెప్పకుండా చాప కింద నీరులాగా రాజకీయ పార్టీల ఎజెండాలను పత్రికలు తమ ఎజెండాలుగా మలుచుకున్నాయి. 83, 84 ప్రాంతాలు అయితే విస్తృతంగా కనపడింది. అయితే దానికి ముసిగేశారు, కాంగ్రెస్ వ్యతిరేకతను ఇంకోటను. ఇది అయిపోయిన తర్వాత టీవీలు వచ్చిన తర్వాత ఇది మరికొంత రూపాంతరం చెందింది. ఈ టీవీలు వచ్చిన తర్వాత ఏమైందంటే ఓపెన్గా మేము ఫలానా సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాము, ఇది మా ఆ లైనే, ఆ పార్టీ లైనే, మా లైనే పార్టీ లైన్ అనేటువంటి లెక్కలు పోకడికి వెళ్ళిపోయారు. దీన్ని కూడా మనం అంతో కొంత అంగీకరించామని అనుకుందాం. అంగీకరించాల్సిన పని లేదు, అంగీకరించాల్సిన అవసరం ఇది కూడా లేదు. అసలు బాధ్యత నైతికంగా కూడా కరెక్ట్ కాదు అది అనుకుందాం. కానీ గత 15-20 సంవత్సరాలుగా సోషల్ మీడియా ప్రభావం ఏర్పడ్డాక, ముఖ్యంగా ఈ ఇంటర్నెట్ ప్రాబల్యం పెరిగిన తర్వాత వచ్చినటువంటి సామాజిక మాధ్యమాలు అత్యంత దుర్మార్గంగా, వికృతంగా, విశృంఖలంగా పనిచేస్తున్నాయనడంలో ఎటువంటి సందేహము నా వరకు లేదు. వీటిల్లో జరుగుతున్నది ఏంటంటే, మీరు అన్నటువంటి ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్లు వచ్చిన తర్వాత జరిగిన ఒక పెద్ద ప్రమాదం ఏంటంటే అసత్యపు ప్రచారం, ఫేక్ న్యూస్. తమ పార్టీలకు అనుగుణంగా ఉండేటటువంటి లేదా తనకు అనుకూలంగా ఉండేటటువంటి, దేశానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి సిద్ధాంతాలను కానీ, లేకపోతే వాటిలకు ఈ దేశానికి విఘాతం కలిగించేట వారి విషయాలను చాలా ఉధృతంగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఒక్కొక్క పాయింట్ నేను చెప్పుకుంటూ వస్తాను, ఎందుకంటే దాదాపు మనం గంట సేపు చర్చించుకుంటాం కాబట్టి. ఈ యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఒక్క నిమిషం, ఈ యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పి మళ్ళీ రెండోసారి నా అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడతా. ఈ యూట్యూబ్లో వచ్చిన తర్వాత, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చిన తర్వాత ఈ అసత్య ప్రచారము, ఈ గోబెల్స్ ప్రచారము, ఈ దుర్మార్గపు, అసలు ఏమాత్రము కూడా నిజము లేని సత్య దూరమైనటువంటి వార్తలు ఎట్లా వస్తున్నాయంటే, మీకు ఒక్కటే ఉదాహరణ చెప్పి ఇప్పుడు ఇక్కడ ఆగుతాను. భారతదేశపు రైతులకు ప్రయోజనం చేసేందుకు గాను ఒక 3 చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తున్నామని చెప్పారు. రైతులా కాదా అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. 95%, 90% రైతులు కాదనేదే ప్రపంచం తెలిసింది. దీనికి ఒక ఆవిడ ఎవరో మరవాడు పాటలు పాడుతుందా, క్లబ్బుల్లో డాన్సులు చేస్తుందా, ఇంకోటి తెలియదు, కానీ ఒక 2 మిలియన్లో ఎంతో మంది ఆవిడకి సపోర్టర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. భారతదేశంలో జరుగుతున్నటువంటి రైతాంగ పోరాటం భారత ప్రజలకు వ్యతిరేకం అంటూ ఆవిడ ఏదో యూట్యూబ్లో కామెంట్ పెట్టింది. అసలు ఆమెకు భారతదేశం, ఇండియా అన్న స్పెల్లింగ్ కూడా తెలియదని నా అభిప్రాయం. వెస్టర్న్ కంట్రీస్ ఎక్కడో ఇన్ఫ్లుయెన్సర్ అందాం, ఈ ఇప్పుడు కొత్తగా వచ్చిన పదాలు దేంట్లో. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎకో సిస్టమ్ కూడా డెవలప్ అయింది ఈ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో వచ్చిన తర్వాత. ఆ పదం తీసుకుని ఫలానా ఆవిడెవరో చెప్పింది, ఆవిడ పేరు కూడా పలకడం చాలా మందికి రాదు. నేను పలకడం ఇష్టం లేక చెప్పడం లేదు ఇక్కడ. అసలు రాజకీయాలకు కానీ, సామాజిక సమస్యలకు కానీ వీటికి సంబంధం లేనటువంటి వ్యక్తి, డాన్సులు చేసుకుంటూ పాటలు పాడుకుంటే వ్యక్తి, భారతదేశంలో రైతాంగ పోరాటానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చింది. మన దగ్గర ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, యూట్యూబర్లందరూ కూడా మొదలుపెట్టేశారు. ఈ రకంగా ఫేక్ న్యూస్ ఒకటి, అసత్య ప్రచారం, ప్రాపగండా టూల్గా యూట్యూబ్లో ఉపయోగపడుతున్నాయి. రెండో పాయింట్, ఒకటి ఫేక్ న్యూస్, 2 ప్రాపగండా టూల్ అసత్య ప్రచారానికి ముందుగా. ఇంతకు మించిన దుర్మార్గం ఏంటంటే, ఎవరైనా ఒక విషయం చెప్పినప్పుడు ఇంగ్లీష్లో ఒక 2 పదాలు వచ్చినాయి, బుల్లింగ్ అండ్ ట్రోలింగ్ అని. ఈ ట్రోలింగ్, ఈ బుల్లింగ్లో చెప్పలేనటువంటి తెలుగు డిక్షనరీలో, తెలుగు నిఘంటువులో ఎక్కడా దొరకనటువంటి పదాలు, ఆ బూతులు, అవి వినడానికి కూడా అసభ్యంగా ఉంటున్నాయి, వినలేము. అటువంటి పదాలతో బుల్లింగ్, ట్రోలింగ్ చేయటం ఇదంతా. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు, ఫైనల్ గా ఈ యూట్యూబ్లు ఏమైనాయంటే ఇవి టెర్రరిస్టులకు, ఎక్స్ట్రీమిస్టులకు ఒక సాధనంగా మారినాయి. ఇవాళ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇందాక కేరళ ఎగ్జాంపుల్ చెప్పినట్టే, కేరళలో ISIS ప్రభావానికి లోనే చాలా మంది
అమ్మాయిలు అబ్బాయిలు దేశం వదిలిపెట్టి పారిపోవడానికి కారణం ఏంటంటే యూట్యూబ్లో చేసినటువంటి ప్రాపగండ. ఇన్ని రకాల ప్రమాదాలను ఇప్పుడు వస్తున్నటువంటి బాధ్యతారహితమైనటువంటి విచక్షణారహితమైనటువంటి విశృంఖలపూరితమైనటువంటి యూట్యూబర్లు చేస్తున్న కారణంగా దేశానికి శాంతికి అభివృద్ధికి ప్రజల యొక్క మనశ్శాంతికి అన్ని రకాలుగా విఘాతం కలుగుతున్నాయన్నది మా వ్యక్తిగత అభిప్రాయం. అదే ఇప్పుడు ప్రధానంగా మీరు ముగ్గురు సీనియర్ జర్నలిస్టులే కాబట్టి గతంలో ఎవరినైనా ప్రమోట్ చేయాలని ఒక పత్రికో లేదా ఒక ఛానల్లో నిర్ణయించుకుంటే దానికి కొన్ని విధి విధానాలు వాళ్ళు నిర్ణయించుకునేవాళ్ళు, ఆ పద్ధతిలో దాన్ని ప్రమోట్ చేసేవాళ్ళు. ప్రమోట్ చేయట్లేదు అనేది గతంలో పత్రికా రంగంలో లేదు. కొంత ప్రమోట్ చేసే విధి విధానాలు ఉండేవి, ఎంతవరకు చేయాలి ఎంతవరకు చేయకూడదు ఒక లక్ష్మణ రేఖ అనేది ఉండేది. ఈవెన్ ప్రజాశక్తి, విశాలాంధ్ర లాంటి పత్రికలు వచ్చినప్పటికి కూడా ఒక లక్ష్మణ రేఖ ఆ రోజుల్లో పెద్దగా దాటలేదు. కానీ ఈరోజు సతీష్ గారు, ఇప్పుడు మీరు ఏదైతే గత 5-6 ఏళ్లుగా ఈ ఛానల్ నిర్వహిస్తున్నారో ఈ లక్ష్మణ రేఖ ఏదైతే ఉందో, ఈ లక్ష్మణ రేఖ ఈ ఎస్పెషల్లీ డిజిటల్ మీడియాలో అసలు మొట్టమొదటి నుంచి ఉందా లేదా, అసలు దాన్ని మనం పక్కన పెట్టేశామా? ఎందుకంటే తెలంగాణలో తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి వచ్చినప్పుడు కొంతమంది యూట్యూబర్లని అరెస్ట్ చేసింది వాళ్ళు పెట్టిన కమెంట్స్ మీద. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ నానా యాగి చేసింది, జర్నలిస్టుల మీద అరాచకం అయిపోతోంది, కొంతమంది యూట్యూబర్లు కొడంగల్ వెళ్ళి మైకులు అవి పెట్టారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, ప్రజాస్వామ్యానికి మనుగడ ఏర్పడిపోయింది అనేది. ఆ రోజు కూడా ఇదే చర్చ జరిగింది. అది అంటే ఇది ఈ లక్ష్మణ రేఖ దాటి జర్నలిస్టులు వెళ్ళిపోతున్నారా లేదా దానికి కారణం ఏంటి డిజిటల్ మీడియాలో ఎస్పెషల్లీ? అన్మ్యూట్ చేయండి. నమస్తే అండి. వ్యక్తిగతంగా తమ అభివృద్ధిని కోరుకునేటువంటి వాళ్ళు జర్నలిజం అనేటువంటి, ఇక్కడ యూట్యూబర్లు వేరు, జర్నలిస్టులు వేరు. యూట్యూబుల్లో కనబడేటువంటి వాళ్ళు జర్నలిస్టులు ఉన్నారు, యూట్యూబర్లు ఉన్నారు. ఆ పదజాలం అనేటువంటిదే. ఎందుకంటే మీరు బాలసుబ్రహ్మణ్య గారు చెప్పినట్టుగా 77 అంతకు ముందా పక్కన పెడితే ప్రింట్ మీడియా ఉన్నప్పుడు కూడా మెయిన్ పెద్ద పత్రికలు వేరుగా ఉంటుండేది, చిన్న పత్రికలు కూడా ఇబ్బడి ముబ్బడిగా ఉండేది. అవి వాటిపైన కూడా నెగిటివ్ కామెంట్స్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళంతా ఏదో పత్రిక పెట్టుకొని ఎవరికో చేస్తున్నారు, ఎందుకు గుర్తింపు కోసం అనేటువంటి సందర్భాలు పత్రికలు ఉన్నప్పుడు కూడా ఉన్నాయి. పెద్ద పత్రికలు అనుకునేటువంటి 5-6 పత్రికలు కాకుండా ఒక 15-20 చిన్న పత్రికలు ఏ సెక్రటరియట్ లోనో, అసెంబ్లీలోనో, లేకపోతే ఇంకొక కొన్ని లైబ్రరీలలో, ఆ గవర్నమెంట్ ఆఫీసుల్లో కనబడేటువంటి పత్రికలు అనేకం ఉండేటువంటివి. ఆ తర్వాత కేబుల్ టీవీలు వచ్చిన తర్వాత, సి ఛానల్ ఇట్లాంటివి వచ్చిన తర్వాత వ్యక్తులుగా వాడుకునేటువంటివి. పార్టీలు తమ పత్రికలను వాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి, ఎలక్ట్రానిక్ మీడియాను వాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి, ఇప్పుడు వచ్చినటువంటి డిజిటల్ మీడియాను కూడా వాడుకుంటున్నాయి. ఈ రోజు పార్టీలు కేవలం డిజిటల్ మీడియాను మాత్రమే వాడుకుందనేటువంటిది కేవలం అపవాదం మాత్రమే అని నా ఉద్దేశము. ప్లస్ ఈ బూతులు లేదంటే లక్ష్మణ రేఖ, మనం అనుకున్నటువంటి లక్ష్మణ రేఖ దాటినటువంటి సందర్భాలు కేవలం యూట్యూబ్ లేదంటే డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత మాత్రమే జరగలేదు. గతంలో విజయ విహారం లాంటి పత్రిక, ఎన్కౌంటర్ లాంటి పత్రికల్లో వినడానికి, రాయడానికి వీలు కాని భాషను కూడా వాడినటువంటి ఉదాహరణలు చరిత్రలో మనకు చెబుతున్నాయి. డైరెక్ట్ గా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు లాంటి వ్యక్తుల మీద కూడా వాడినటువంటి భాష మనం చూసాము. ఆ తర్వాత జరిగినటువంటి చరిత్ర మనందరికీ తెలిసిందే. ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యంగా సి ఛానల్, ఇన్ కేబుల్ ఇట్లాంటివి వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ముఖ్య నాయకుల చుట్టూ కెమెరాలు తిప్పడం అనేటువంటిది చాలా ఫ్యాషన్ గా ఉండేది. అది చంద్రబాబు నాయుడు కావచ్చు, పీజీఆర్ కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, అట్లాంటి వాళ్ళ చుట్టూ వెనకాల తిరిగినటువంటి సందర్భాలు అనేకం మనకు కనబడ్డాయి. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అంతకుముందు సిద్ధాంతాల పరంగా విడిపోయినటువంటివి ఉన్నాయి. ప్రజాశక్తి, అది విశాలాంధ్రణ, లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి సందర్భమా, లేదా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా, వ్యతిరేకమైనటువంటి మీడియా, ఆ తర్వాత కాంగ్రెస్ అనుకూలమైనటువంటి మీడియా, వ్యతిరేకమైనటువంటి మీడియా. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా, పెద్ద పత్రికలు అనుకునేటువంటి సందర్భంలో కూడా ఖచ్చితంగా పార్టీల వారిగా విభజన ఉన్నది. అయితే అప్పుడు ఉన్నటువంటి పెట్టుబడుల విషయంలో అంత పెట్టలేరు కాబట్టి తక్కువ మందిని
మాత్రమే మేనేజ్ చేయగలిగారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి చాలా తక్కువ పెట్టుబడిలో ఒక చిన్న సెల్ ఫోన్ అందరూ ఉంటుంది, ఒక ఫ్రీగా వచ్చేటువంటి డేటా ఉంటది, కాబట్టి యూట్యూబ్ ఓపెన్ చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మేము జర్నలిస్టులమని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ ప్రభుత్వానికి కూడా పాత్ర ఉంటుంది. అది కేంద్రమా రాష్ట్రమా, అట్లనే ప్రెస్ అకాడమీ, లేకపోతే INPR, లేకపోతే పైన ఉండేటువంటి PIB, ఇట్లా అందరూ కూడా సెగ్రిగేషన్ చేసుకొని జర్నలిస్టులు అంటే ఎవరు, ఫలానా వాళ్ళు మాత్రమే జర్నలిస్టులు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రానిక్ మీడియాకి ఏ విధంగా అయితే ఒక విధానం తీసుకొచ్చారో, ప్రింట్ మీడియాకి RNA లాంటి విధానం ఎట్లయితే తీసుకొచ్చారో, డిజిటల్ మీడియాను కూడా నిర్దేశించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే. ఎప్పుడైతే ప్రభుత్వం ఫలానా వాళ్ళు మాత్రమే జర్నలిస్టులు, ఫలానా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే జర్నలిస్టులు, వాళ్ళు యూట్యూబ్లలో కానీ డిజిటల్ మీడియాలో ఈ పేపర్లు కానీ PDF పేపర్లు కానీ లేకపోతే డిజిటల్ పేపర్లు కానీ ఏవి నిర్వహించినా కూడా వీళ్ళు మాత్రమే జర్నలిస్టు, మిగిలినటువంటి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశాలే. ఎందుకంటే సాహిత్య ప్రక్రియల్లో కూడా అనేకమైనటువంటి మీడియా ప్రింట్ పత్రికలు వచ్చినప్పుడు కూడా సాహిత్య ప్రక్రియలు వేరే ఉండేది. అందరూ ప్రెస్ అని పెట్టుకునేటుంటే అప్పట్లో కూడా చాలా పెద్ద బ్యాడ్ నేమ్ వచ్చింది. ప్రింటింగ్ ప్రెస్ వాడు ప్రెస్ అని పెట్టుకుంటున్నాడు, జర్నలిస్ట్ కూడా ప్రెస్ అని పెట్టుకుంటున్నాడు అనేటువంటి అప్పట్లో కూడా అవగాహనలో ఎగతాళి జరిగింది. ఇప్పుడు కూడా అదే చేయాల్సినటువంటి బాధ్యత ముందు ప్రభుత్వానికి. దాంట్లో లోటుపాట్లు ఏవైనా చూడొచ్చు, కానీ విశృంఖలత్వం ఎప్పుడు వచ్చిందంటే భాష వాడేటువంటి క్రమము, పత్రికలు అచ్చు యంత్రాలు పత్రికలు ఉన్నటువంటి, నాకు తెలిసి పేరు చెప్పొచ్చు లేదు, విజయ విహారము, ఎన్కౌంటర్ లాంటి పత్రికలు, ఇంకా 2-3 పత్రికలు, ఆ సందర్భంలో ఆ భాష వాడినటువంటి భాష, ఎప్పుడైతే మనం బూతులని మాట్లాడుతున్నామో ఆ భాష వాడినటువంటి అనుభవాన్ని కూడా చూసాం. కాబట్టి ప్రతి చోట ఉన్నది ఇప్పుడు ఇది ఫ్రీగా. అంతకుముందు చదువచ్చినటువంటి వాళ్ళు మాత్రమే పత్రికలు చదివే వాళ్ళు కాబట్టి అంత పెద్దగా తెలియదు. కానీ దృశ్య శ్రవణ మాధ్యమాలు వచ్చిన తర్వాత వీడియో ఆడియో కనబడుతుంది. ఏ చదువు వచ్చిన వాళ్ళైనా, ఏ చదువు రాని వాళ్ళైనా టీవీలో ఏం కనబడుతుంది వాళ్ళకి సంబంధం లేదు, మాట వినబడుతుంది, బొమ్మ కనబడుతుంది. కాబట్టి ఎక్కువ మంది జనంలోకి వెళ్ళడానికి అవకాశం దొరికింది. ఎక్కువ మంది మాసెస్ లోకి వెళ్ళడానికి ఈ ఇంటర్నెట్ ఫ్రీగా వచ్చిన తర్వాత బాగా అవకాశం దొరికింది. కాబట్టి చర్చ కూడా అదే రీతిలో జరుగుతున్నది. ఇప్పుడు ఏ విధంగా అయితే యూట్యూబ్లు పెట్టుకున్నారో, ప్రింట్ గా ఉన్నప్పుడు కూడా చాలా వేరే వేరే పత్రికలు సాహిత్య ప్రక్రియలో వంటల కోసం ప్రత్యేకంగా, వాళ్ళ వంటల కోసం ప్రత్యేకంగా ఇన్ఫ్లుయెన్సర్లు మనం అంటున్నాం కదా, గతంలో కూడా సాహిత్యకారులు వేరే ఉంటుంది, ప్రవచనకారులు వేరే ఉంటుంది, వంటలు వేరే ఉంటుంది, లేకపోతే సమరం లాంటి కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటుండే వాళ్ళు. ఇట్లా ప్రత్యేకమైనటువంటివి అచ్చులో ఉన్నప్పుడు కూడా పత్రికా రంగాల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు అది యూట్యూబ్ లో అందరికి కనబడుతుంది, ఒకే చోట కనబడుతుంది. అప్పుడు ప్రత్యేకంగా ఒకరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. వంటలది వేరే, పూజలది వేరే, లేకపోతే ఇంకొకటి పత్రికలు వేరే వేరే తెప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి మొబైల్లో అన్ని ఒకే చోట కనబడుతున్నాయి కాబట్టి, అందరూ ఒకే చోట కనబడుతున్నారు కాబట్టి ఇది ఇంకెక్కువ చర్చ జరుగుతుందని నా అభిప్రాయము. అయితే సతీష్ గారు మాత్రము ఒక సూచన, ఖచ్చితంగా ప్రభుత్వం తరపునే ఎవరు ఒక 10 సంవత్సరాలు అక్రిడేషన్ ఉన్నటువంటి వాళ్ళ, స్టేట్ అక్రిడేషన్ ఉన్నటువంటి వాళ్ళ, INPR ఉన్నటువంటి వాళ్ళ, ఇట్లాంటి వాళ్ళు మాత్రం నిర్వహించే వాటిని అర్హత ఏమిటి అనేది మనం పక్కన పెడితే, సతీష్ గారు ఒక్క అంశం ఏదైతే ఉందో, భాష అనేది కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. ఆ మారే క్రమంలో మనం రాసేందుకు ఉపయోగించే భాష లేదా మాట్లాడే భాష. ఇప్పుడు శ్రీనివాసరావు గారు, మనం ఈ మధ్యకాలంలో కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు వాడుతున్న భాషను చూస్తే, అంటే ఆ భాష పూర్తి వ్యక్తిగతం అయిపోతోంది. అంటే ఎవరో ఏదో చెప్పాలని, అంటే వాళ్ళని వ్యతిరేకించాలన్న రీతిలో వ్యక్తిగతం అయిపోతోంది. ఇప్పుడు భాష, ఇందాక మీరు మొదట్లోనే చెప్పారు, ఆ వ్యక్తిగతం మనం విమర్శించే క్రమంలో వ్యక్తిగతానికి వెళ్లకుండా ఆ సబ్జెక్ట్కి పరిమితమై, అంటే ఇష్యూకి పరిమితమై అనేది, అక్కడ కాస్త ఈ యూట్యూబ్ ఛానళ్ళు పరిమితి దాటిపోయాయా? పరిమితి ఎప్పుడో దాటాయండి. పత్రికలు ప్రింట్లో కూడా ఉన్నాయని చెప్పాడు సతీష్. అయితే ప్రింట్కు ఉన్నటువంటి ఇదేమిటంటే పరిమితం అండి దాని ప్రభావం. మీరు చెప్పిన ఎన్కౌంటర్ విజయవాడ దాటి ఇప్పుడు బయటకు వెళ్ళి ఉండదు. సో మీరు చెప్పే విజయ విహారం హైదరాబాద్ దాటి బయటకు ఉండకపోవచ్చు. కాకపోతే అది కొనటం కానీ తయారీ కానీ దాని వెనకాల కష్టం వల్ల పెద్దగా రీచ్ ఉండేది కాదు, ఎక్కువ మందికి చేరేది కాదు. మనం ఏదో జర్నలిజం మీద ఆసక్తి ఉన్నవాళ్ళం ఇవి విషయాలు గుర్తుపెట్టుకున్నాం. కానీ ఈరోజు మీరు విజయవాడ సత్యనారాయణపురంలో అడిగినా ఎన్కౌంటర్ ఎవరికి గుర్తులేదు, పెంగళ దర్శనం ఎవరికి గుర్తులేడు ఇప్పుడు. సో కానీ ఇక్కడ ఒక మనిషి కనిపిస్తున్నాడు, పదే పదే చెప్తున్నాడు, ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పే అవకాశం వచ్చింది. మీరు శాశ్వతంగా ఉంటుంది.
ఇప్పుడు నేను ఏదైనా కావాలి లైబ్రరీకి వెళ్ళి తీసుకుని, ఇక్కడ అలా కాకుండా అక్కడ ఆయనకి లక్ష్యం ఏమి ఉన్నాయి, ఇక్కడ లక్ష్యం ఉంది, అక్కడ ఎవడో దెబ్బ కొట్టాలనే, అక్కడ ఆయన ఎవరినో విమర్శించాలనే చేశాడు ప్రింట్లో కూడా. సో ఇలా చేసిన తర్వాత ఓకే, ఆ విమర్శలో వాస్తవం ఉండవచ్చు, కానీ భాషను ఎలా వదిలేస్తాం? కటువుగా ఉండే దశరథరామ్ రాసిన ఎన్కౌంటర్లో భాష కటువుగా ఉండేది కానీ తిట్టుగా ఉండేది కాదండి. ఇక్కడ అసలు తిట్లే, అసలు బూతులు, అసలు వాడి వ్యాసం మీద, అంటే వాళ్ళు వ్యక్తులను విమర్శించారు కానీ చీరలుగా ఎలా కట్టుకుంటున్నారు, ఇది తిరుగుతున్నారు, వాళ్ళతో తిరుగుతున్నారు, అసలు ఇది వార్త, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వార్తలు అయిపోయాయండి. అవతల నాయకులు కానివ్వండి, పార్టీలో తిరుగుతున్నటువంటి వాళ్ళే కానివ్వండి. సో ఎవడినో ఏదో దిగజార్చడం కోసం యూట్యూబ్ ఛానల్స్ దిగజారుతున్నాయండి. అవతల వాడిని నైతికంగా దిగజార్చడం కోసం వీడెందుకు దిగజారాలి? ఇది ప్రమాదకరంగా వస్తుంది. సో ఈ ధోరణి ఈ పెడసాల ధోరణి ఎక్కడికి వెళ్తుంది? ఇక ఎలాంటి అంటే మనం ఒకప్పుడు బ్లూ ఫిల్మ్స్ అని చెప్పుకునేవాళ్ళు, రహస్యంగా చూస్తుండేవాళ్ళు. ఈ పత్రికలు కూడా కొన్ని పత్రికలు రహస్యంగా చదివేవాళ్ళు యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు. ఇప్పుడు ఇంకా అంత బహిరంగమే, ఏది దాచుకోవడాలు ఏమి లేవు. సో అన్ని పత్రికలు వీధిని పడేసాయి, మొత్తం అన్ని విషయాలని వీధిని పడేస్తున్నాయి. ఇంత వీధిని పడటం వల్ల ఏమిటి ఉపయోగం? వాడికి వస్తున్న ఉపయోగం ఏంటి అంటే, ఇప్పుడు యూట్యూబర్స్ అందరూ కూడా, వాళ్ళు యూట్యూబ్లో చేస్తున్న వాళ్ళు కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, కాకపోయినవ్వండి, వీళ్ళందరి వెనకాల రాజకీయ పెట్టుబడులు ఉన్నాయండి. సో ఈ రాజకీయ పెట్టుబడి అనేటువంటిది గతంలో చాలా అంశాల్లో ఉండేది. ఇప్పుడు నేరుగా జర్నలిజం అనలేవు దీన్ని, యూట్యూబ్లోకి వచ్చేసేయండి. సో మీరు చూసినట్టయితే ఎన్నికల సమయంలో ఓ 20-30 కనిపిస్తాయి. ఈ యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదో పదం వాడినా మాట్లాడేవాళ్ళు. ఎన్నికల ఫలితాలు వచ్చాయి, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? ఏం జర్నలిజం ఏమయ్యారు వీళ్ళంతా? ఒక్కడికి కనిపించట్లే ఇప్పుడు. సో కాబట్టి ఇది శాశ్వతమైనటువంటి పద్ధతి కాకుండా ఎవరికో ప్రయోజనం చేయడం కోసము, ఎవరినో పైకి ఎత్తుకుపోవడానికో, ఒకరికి ఒక 4 సీట్లు గెలిపించి పెట్టడానికో, అవతల వాళ్ళని అసహ్యంగా చేయాల్సిన అవసరం లేదు. సిద్ధాంతపరంగా విమర్శలు చేస్తూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి, చెప్పండి జనానికి, బాబు వాడొస్తే ఇది జరుగుతుంది, ఆ పాలకుడు వల్ల ప్రమాదాలు ఇవి అని. అంతేగాని వాడి ఇళ్లలో జరిగే వ్యవహారాలు మనకి ఎందుకండి? వాళ్ళ ఇళ్లలో జరిగే వ్యవహారం ఎందుకు? వాళ్ళ ప్రేమ కథలు మనకెందుకు? వాళ్ళు ఎవరితో తిరిగితే మనకెందుకు? ఏం చేసుకుంటే మనకి? ఇది అభ్యంతరం. యూట్యూబ్ లో మనకు ఉన్న అభ్యంతరం ఏంటంటే పరిధి అనేటువంటిది దిగజారింది. ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, వాడి మీద వాడికి ఇది లేదండి, రెస్ట్రెయింట్. అదే ఒక బౌండరీ లేదు, మాట్లాడకూడదు. అదే ఇది గనక సార్ లేనప్పుడు అది ఇంటిలో అయినా సరే, ఎలక్ట్రానిక్ మీడియాలో అయినా ఎవరికి భావోద్వేగాలు కొట్టుకుంటారు. మనం చూసాం కదా, ఒక పెద్ద ఛానల్లోనే డిబేట్ లో ఒక ఆయన ఇంకొక ఆయన చెప్పు తీసుకొట్టాడు. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? మన నిజానికి అది నిజాయితీ కలిగిన ఛానల్ అయితే రేపటి నుంచి వీడికి నేను పిలవను అనాలి. ఈ చెప్పు తీసుకొట్టిన వాడిని ఎవడున్నాడో వాడితే నేను పిలవను ఇంకా ఛానల్కి. వాడు ఎంత దిగజారిన వాడు నాకెందుకు కానీ చేయలే, మళ్ళీ పిలిచారు, అతన్ని బాగా ఆకర్షణ. ఇది పరిస్థితి. ఎందుకు మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చింది? సరే ఇక్కడ వచ్చింది అంటే మనం ఏం చేయలేము. మరి దిగజారుతున్నాము, వాళ్ళతో పాటు మేమే దిగజారుతాం అనే పద్ధతి కాకుండా మనం ఏదో దీనికి వయా మీడియా చూడాలండి. అదే సార్, ఇప్పుడు మీరు రెండు విషయాలు చెప్పారు. ఒకటి, దిగజార్చడం కోసం మనం దిగజారిపోవడము మొదటి అంశము. రెండో అంశము, ఎవరో అవతల వ్యక్తిని దిగజార్చడానికి నిన్ను ఆయుధంగా వాడుకుంటే నువ్వు ఉపయోగపడుతున్నావు అనేది రెండో అంశం. ఇక్కడ ఎవరైతే ఈ యూట్యూబుల్లో పనిచేస్తున్నారో మీరు చెప్పినట్లు సైద్ధాంతిక పరంగా, ఇప్పుడు సపోజ్ బీజేపీ సిద్ధాంతాలకి మీరు ఆకర్షితులై కొంత వాటిల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం మంచిదే, కానీ పాజిటివ్ వేలో ఇది మంచిది ఇది చెడ్డది అని ఎత్తి చూపించే ప్రయత్నం చేయొచ్చు. కానీ మీ నాయకుడు ఎదవా, ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో నేను పేర్లు చెప్పచ్చో లేదో ఒక సాంప్రదాయం మొదలైంది బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కొంతమంది యూట్యూబర్లు ఈరోజు వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిల్లో రాజకీయాల్లో ఉన్నారు. కానీ వాళ్ళు మొదలుపెట్టిన ఈ సాంప్రదాయం ఏదైతే ఉందో, ఆ రోజుల్లో ఈనాడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా రాసిన సందర్భాలు ఉన్నాయి, ఈటీవీ తర్వాత సాక్షి వచ్చిన తర్వాత కూడా సాక్షి పనిచేసిన తీరు అందరం చూసాం. కానీ ఈ దిగజారిపోవడం అనేది, దిగజార్చబడ్డం అనేది బాలసుబ్రహ్మణ్యం గారు
ఇక్కడే అసలు సమస్య వస్తోంది. ఒకటి, గతంలో కూడా రకరకాల పెట్టుబడులు లేకుండా మీడియా సంస్థలు నడవలేదు. డైరెక్ట్గా పెట్టారా ఇండైరెక్ట్గా పెట్టారా అన్నది వేరే విషయమైనప్పటికి కూడా ఒక పరిధిలో ఉండి మొత్తం చర్చ జరిగేది. కానీ ఇప్పుడు ఆ పరిధి దాటేసి వదిలేసి వెళ్ళిపోవడం అనేదే కదా ప్రమాదకరం. ఇక్కడ మార్కెటింగ్ అనేది అందరిలో ఉన్నప్పటికి కూడా ఇది మరీ ఎక్కువైపోయిందేమో అని. ఏమండి, ఈ దిగజారిపోవడం అనేది కేవలం యూట్యూబర్లతోనే ప్రారంభమైందంటారా? పూర్తి అబద్ధం. యూట్యూబర్లకు దిగజార్చడం నేర్పింది మెయిన్ స్ట్రీమ్ ఛానళ్లే. మళ్ళీ ఒకసారి ఏ మాట చెప్తా, యూట్యూబర్లు దిగజారిపోయారు అంటారు కదా, వీళ్ళకు ఈ దిగజారుడు తత్వాన్ని నేర్పింది మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు. అత్యంత మేము చెప్పేది నిజమని చెప్పుకునేటటువంటి ఛానల్. మీకు ఒక ఉదాహరణ చెప్తా, చరిత్ర కాదలేని సత్యం ఇది, ఛాలెంజ్ చేస్తారు ఇంతోటి. తమ టీఆర్పీ కోసం ఒక ఛానల్ ఒకనొక సమయంలో ఒక హీరోనో, చెడిపోయిన హీరోనో, ఫెయిల్ అయిన హీరోనో, సక్సెస్ఫుల్ అయిన హీరో రోజు కూర్చోబెట్టేవాడు. ఈ భూమి మీద అగ్గిపుల్ల దగ్గర నుంచి మొదలు పెడితే అంతరిక్షం వరకు వాడే ఎక్స్పర్ట్. ఏంటి, అవతల వాళ్ళని తిట్టాలి. ఏమండి, అగ్గిపుల్ల ఎందుకు ఎలగటం లేదు, ఫలానా పార్టీలో ఫలానా నాయకుడు దొంగ, వాడు లంగా, కాబట్టి ఇది ఎలగటం లేదని చెప్పి తిట్టాలి. ఇదే పని. అగ్గిపుల్ల ఎలగడానికి వాడికి ఏం సంబంధం? ఇది కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళకి వాటాల మధ్య తేడాలు వచ్చిన తర్వాత ఇంకొక కమెడియన్ టైపు సైడ్ ఆర్టిస్ట్ వాడు పట్టుకొచ్చారు. ఇక నోరు తెరిస్తే బూతులు, ఇంత లావు దేహం వేసుకుని, భయ్యం గొంతు వేసుకుని. ఇది అయిపోయిన తర్వాత ఈ ఛానళ్ళు వాళ్లకు డబ్బులు ఇచ్చి నిత్యము తర్వాత ఇంకొక ప్రొఫెసర్ గారిని పట్టుకొచ్చారు. ఆయన అంతే, ఈ భూమి మీద అంతరిక్షంలో ఏ మార్పు జరిగినా ఆయన ఒక ఎక్స్పర్ట్ కామెంట్ ఇచ్చేస్తుంటాడు. డబ్బులు ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టులు, మామూలు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులకు ఎట్లయితే డబ్బులు ఇస్తారో అట్లాగా ఈ పెయిడ్ జర్నలిస్ట్ వీళ్ళకి డబ్బులు ఇచ్చి టీవీల ముందు కూర్చోబెట్టి తిట్టండి అని చెప్పి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి అలవాటు చేసింది ఎవరు? మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళే. ఆ అలవాటే ఇంకొంచెం పరిధులు దాటి, మీరు లక్ష్మణ రేఖ అనండి, పరిధులు అనండి, ఇంకోటి అనండి, దాటి ఇవాళ ఒక విశృంఖలత్వానికి దారి తీసింది. సో ఆద్యము, సో పైనుంచి కింద వరకు అందరూ కూడా ఈ గొంగట్లో వెంట్రుకలే, ఎవడు కూడా శుద్ధపూత కాదు. అయితే ఇవాళ ఈ దారికి ఏర్పడడానికి కారణం మేము నెంబర్ 1 ఛానల్, నెంబర్ 2 ఛానల్ అని చెప్పుకునేటువంటి వాళ్ళు చేసినటువంటి టీఆర్పీ కోసం చేసినటువంటి ఒక దుర్మార్గపు క్రీడలో ఇవాళ కొత్త వాళ్ళు బలైపోతున్నారు. వాళ్ళు కనుక ఖచ్చితంగా పద్ధతి ప్రకారం ఉంటే ఇంత విశృంఖలత్వం వాళ్ళు ఉండేది కాదు. ఏడాది 2 ఏళ్ల పాటు ఎలక్షన్స్ ముందు మనం చూసాం, టీవీలో కూర్చోవటం, ఈ లావ్ వేసుకుని హీరోల పేర్లు మనకెందుకు కానీ అవతల పక్క పార్టీ వాళ్ళని తిట్టడం, ఇదే పని. ఇదేంటికి వర్షం ఎందుకు పడలేదు, ఫలానా వాడు చేశాడు, వర్షం ఎందుకు పడ్డది, ఫలానా వాడు చేశాడు. దీనికి ఏం అర్థమా? తార్కికత్వం లోపించి, లాజిక్ లేకుండా విశృంఖలంగా అసభ్యంగా మాట్లాడడం నేర్పింది మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళే. దీని కొనసాగింపుగా ఇవాళ యూట్యూబర్లు. కాబట్టి యూట్యూబర్లతోటే పతనం ఆరంభమైనా కూడా అనడానికి లేదు. ఒకటి. రెండోది, ఇందాక మాట వచ్చినట్టుగా దీంట్లో ఎప్పుడైతే వార్తలు సెలబుల్ కమోడిటీ అయిందో, వార్తాపత్రికల్ని ఛానళ్ళని అడ్డం పెట్టుకుని ప్రమోషన్స్ ప్రారంభమైంది, అంతవరకు పర్వాలా. కానీ డబ్బులు ఇచ్చి, ఇళ్ళు ఇచ్చి, వాకిళ్ళు ఇచ్చి, కార్లు ఇచ్చి, సాయంత్రం తాగడానికి డబ్బులు ఇచ్చి యూట్యూబర్లను ప్రమోట్ చేసి తిట్టమంటే వాడు నోటుకొచ్చిన తిడుతుంటే ఆ బూతులు వినలేక సభ్య సమాజం తల వంచుకుని కిందికి ఎందుకు వచ్చినా ఈ దరిద్రం అనేటువంటి పరిస్థితులకి ఇవాళ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఇందులో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి, మనల్ని ప్రమోట్ చేసుకోవడం, రెండోది అవతల వాడిని కించపరచడం. ఎంతవరకు కించపరిచారంటే ఇందాక అనుకున్నట్టుగా ఇంట్లో భార్య పిల్లల్ని కూడా వదిలిపెట్టనటువంటి, అప్పటికప్పుడు పుట్టిన పిల్లల్ని, ఆడపిల్లల్ని, మగపిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా అసభ్యంగా కామెంట్లు చేసేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. ఈ క్యారెక్టర్ అసాసినేషన్ అన్నది ఇటీవల కాలంలో ముఖ్యంగా ఎన్నికల సమయంలో విపరీతంగా వస్తుంది. వీళ్ళందరూ కూడా ఇవాళ కాటిలో కొట్టిపోయారు. ఈ ఎప్పుడైతే సేలబుల్ కమోడిటీ అయిందో ఒక మాధ్యమము, ఇక దీంట్లో విలువలు, పత్రికలు, ఇంకోటి ఏం లేదు. దర్ ఇస్ ఎ ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ అమ్మాలి, అమ్మినందుకు డబ్బులు వస్తాయి, ఇంతే. యూట్యూబ్లో ఎట్లా యూట్యూబ్ డబ్బు మానిటైజ్ అయితే డబ్బులు ఇస్తున్నాడు, వీళ్ళే టీఆర్పీ, వీళ్ళే సబ్స్క్రైబర్లను పెంచుతారు. 4000 గంటలు ఏదో ఉంది అది పెంచేస్తారు, 1000 మంది సబ్స్క్రైబర్లు చేస్తారు, అవి డబ్బులు వస్తాయి, వీడు డబ్బులు ఇస్తున్నాడు. నోటుకు ఎంత తిడితే అంత
డబ్బులు ఇచ్చి ఇటు అన్ని పార్టీలు కూడా ఈ రకమైన ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ప్రధాన రాజకీయ పార్టీలు అధికారంలో ప్రధాన ప్రతిపక్షాలు ఈ గేమ్లో నిష్ణాతులైపోయి ఒక్కొక్కళ్ళు వందల ఛానళ్ళు పెట్టారు. దేనికి? అవతల వాళ్ళు తిట్టడానికే. తిట్టడంలో కూడా మామూలు తిట్లు కావవి, మనం వెళ్ళలేము. అక్కడ అయితే ఇక్కడ అంతే. కాబట్టి వీళ్ళు తిట్టారు. అసలు తెలంగాణలో తిట్లు నేర్పింది ఎవరండి? మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళే కదా. అది ఆ పరంపర కొనసాగుతుంది కదా. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ తర్వాత వాళ్ళు కొనసాగిస్తున్నారు, ఇటు పక్కన వీళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు. కాబట్టి ఎక్కడో ఒక చోట పెద్దలు చెప్పినట్టుగా దీన్ని నియంత్రించకపోతే ఈ తిట్ల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. లేదా ఒక ఏహ్య భావంతో ప్రజలు ఈ యూట్యూబ్లు చూడటం మానేస్తే అప్పుడు కానీ ఈ పరిస్థితి బాగుపడదు. అదే మన సతీష్ గారు ఇప్పుడు ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పిన దాంట్లో ఒక అంశము ఏదైతే ఉందో, టీఆర్పీ అనేది టెలివిజన్ ఛానల్కి సంబంధించి వస్తే మన యూట్యూబ్కి వచ్చేసరికి నేను ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాకు వ్యూస్ పెరిగిపోతాయి, లేదా ఇష్టం వచ్చినట్టు చేస్తే ఆ నాకు సబ్స్క్రైబర్లు పెరిగిపోతారు, వ్యూస్ పెరిగిపోతాయి, డబ్బులు వస్తాయి అనేది ఒక ఆస్పెక్ట్. ఇక్కడ నిజంగా డబ్బులు వస్తున్నాయా అలా చేస్తే? ఈ రోజున్న పరిస్థితుల్లో మనం 2 సంవత్సరాల పరిస్థితికి ఈరోజు పరిస్థితికి కొంత తేడా ఉంది. నిజంగా ఈరోజు అలా తిట్టి అలా వ్యూస్ తీసుకొస్తే డబ్బులు వస్తున్నాయా? యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయా? తప్పకుండా అండి. వ్యూస్ ఎన్ని పెరుగుతాయి అన్ని డబ్బులు వస్తున్నాయి. యూట్యూబ్ రూల్స్ ప్రకారము తనకి ప్రతిరోజు ఒక 5 లక్షల వ్యూస్ తో 10 లక్షల వ్యూస్ తో పెట్టుకోవాలనేటువంటిది ఒక టార్గెట్. దానికోసం ఎవరి దగ్గరికి వాళ్ళ ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి అన్న నిన్ను నువ్వు తిట్టినావు కదా, ఇవాళ ఇట్లా తిట్టు బాగా పోతుంది, సో నాకు బెనిఫిట్, నువ్వు ఫేమస్ అయ్యావు, నాకు డబ్బులు వస్తాయి. సో అట్లా పెరిగిపోయింది. ఇప్పుడు బాలన్న చెప్పినట్టుగా అది సేలబుల్ కమోడిటీతో పాటు ఎంటర్టైన్మెంట్ కమోడిటీ అయిపోయింది. ఎప్పుడో ఎంటర్టైన్మెంట్ కి వెళ్ళిపోయింది. అంటే వార్త అనేటువంటిది వార్త కాదు, అది ఎంటర్టైన్మెంట్. ఎప్పుడో ఎవరో సినిమా హీరోయిన్ బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే వీడియో దొరికితే చూపెట్టి దాన్ని టీఆర్పీ రేటింగ్ సినిమా టీవీ ఛానల్స్ చేసినాయి, ఇవాళ యూట్యూబ్ చేసినాయి. రాజకీయ నాయకుల్లో ఒకప్పుడు సినిమాలో కూడా అంటే కేవలం యూట్యూబ్ లోనే కాదు, సినిమాలలో కూడా ఒకప్పుడు మెయిన్ హీరోయిన్ ఉండేది, పక్కకు ఎవరో చిన్న జయమాలను ఇంకెవరో వచ్చి చిన్న డాన్సులు చేసేది, తర్వాత సైడ్ డాన్సర్లు ఎవరో చేస్తేనే అయిపోయేది. ఇప్పుడు సినిమా హీరోయిన్లకి వ్యాంప్ క్యారెక్టర్లకి తేడా తెలియనట్టుగా సినిమాల్లో ఎట్లయితే వచ్చిందో, సాహిత్యంలో ఎట్లయితే వచ్చిందో, మీడియాలో కూడా అంతే, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా అంతే వచ్చింది. సో యూట్యూబ్ కి వచ్చేసరికి పరాకాష్ఠకు చేరిపోయింది. సో ప్రతి దాంట్లో అది ఉంది. రాజకీయ నాయకులు కూడా ఒకప్పుడు పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేటువంటిది అవతలి వ్యక్తిని నువ్వు అనాలన్నా భయపడేది. ఏకవచనంతో సంబోధించడం అంటే అయ్యో నేను ఏకవచనంతో చెప్పానా అని బాధపడి క్షమించండి నేను మాట్లాడుకున్నటువంటి సందర్భాల నుంచి ఇవాళ రాజకీయ నాయకులు మాట్లాడుకుంటున్నారా? అదే రాజకీయ నాయకులు ఇవాళ యూట్యూబర్లను ఎవరినో తిడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఇవాళ ఈ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అవతల పార్టీని వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. నిన్న వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేశారు. ఇక్కడ టీఆర్ఎస్ అధికారంలో ఉంటే మిగిలిన ప్రతిపక్ష వాళ్ళని అరెస్ట్ చేసింది. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవతల వాళ్ళని అరెస్ట్ చేస్తుంది. అంటే ఎవరు అధికారంలో ఉన్న అవతల వాళ్ళను అరెస్ట్ చేయాల్సింది అనేటువంటిది క్లారిటీగా వచ్చేసింది. అది రాజకీయ నాయకుల్లో కూడా ఆ ప్రభావమే వచ్చేసింది పూర్తిగా. రాజకీయ నాయకులు కూడా అదే మాట్లాడుతున్నారు కదా, ఇట్లా మాట్లాడితేనే మమ్మల్ని చూపిస్తారు, ఇట్లా మాట్లాడితేనే మేము ఫేమస్ అవుతాము. రాజకీయ నాయకులే దిగజారిపోయిన తర్వాత, చట్టాలు చేసేటువంటి వాళ్ళే దిగజారిపోయిన తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళు దిగజారడంలో తప్పేమున్నది? ప్రభుత్వాలు చట్టాలు చేసేటువంటి వాళ్ళు, ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు, శాసన వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళే దిగజారిపోయి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అది ఈ రోజు వచ్చింది కాదు. ఎవరైనా సరే 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఏ రోజు ఒక రోజు స్టార్ట్ అయింది దిగజారడం అనేటువంటిది. అది గుజరాత్ లో మృత్యు బెహారీ అన్నా, లేకపోతే ఈటల రాజేంద్ర అని అమ్మర్ కడుపులో ఎందుకు పుట్టావనుకున్నా, లేదా చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి తిట్టినా, రాజశేఖర రెడ్డిని చంద్రబాబు నాయుడు తిట్టినా, వ్యవస్థలో నువ్వు అని ఎప్పుడైతే రాజకీయ నాయకులు మాట్లాడుకోవడం మొదలు పెట్టారో, ఇదే మా భాష అని దానికి ఒక మసిపూసి మారేడికాయటువంటి చేశారో, అది అవతల వాళ్ళకు కూడా అనువుగా దొరికింది. వాటి వ్యక్తిగతంగా నేను ఇట్లా మాట్లాడకూడదు, తప్పుగా మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు, మంచి భాష వాడాలి, మాట్లాడితే ఎవరు చూస్తారు? నన్ను ఎవరు చూడరు. జనంలోకి వెళ్తే కూడా నీ దగ్గర ఏముంటది, నువ్వు ఇంత బాగా మాట్లాడితే మాకేం లాభం? చెవులకు వినసొంపుగా ఎంటర్టైన్మెంట్ ఉండాలి. మాసెస్ లో అదే కోరుకుంటున్నారు.
ప్రజలు కూడా అరే వాడు భలే తిట్టిండ్రు ఆ జర్నలిస్ట్ అవతల వారిని బాగా తిట్టిండు, ఎంకరేజ్మెంట్ ఎక్కడ వస్తుంది? 100 మంది వ్యూస్ అదే చూస్తున్నారు. ఇవాళ రచ్చబండ దగ్గర కూర్చొని యూట్యూబ్ లో లేకపోతే టీవీలో చూసేటువంటి వాళ్ళు అరే ఏం తిట్టిండు కేసీఆర్ ని, వీడు బాగా తిట్టిండు, లేకపోతే జగన్ ని వాడు బాగా తిట్టిండు అని వీడు వాడనుకొని వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు. అట్లా తిట్టకపోతే నాకు వ్యూస్ రావు, డబ్బులు రావు. సో నేను సర్వైవ్ కావాలన్నా, నేను సస్టైన్ కావాలన్నా, నేను ఫేమ్ కావాలన్నా నాకు కావాల్సింది ఏంటి? సేమ్ అదే, నా ఎంటర్టైన్మెంట్ నేను ఇవ్వాలి, నా సరుకు నేను అమ్ముకోవాలి, నేను డబ్బులు తీసుకోవాలి, యూట్యూబ్ ద్వారా డబ్బులు తీసుకోవాలి, పార్టీల ద్వారా డబ్బులు తీసుకోవాలి. లేకపోతే డబ్బులు ఇవ్వవు. పార్టీలు కూడా ఇంత మేరకు నువ్వు అవతల వాళ్ళని డ్యామేజ్ చేస్తేనే మేము పార్టీ డబ్బులు ఇస్తాము. అది అడ్వర్టైజ్మెంట్ రూపమా, ఇంకొక రూపమా? ఇవాళ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాయి, అవతల వాళ్ళు ఏమైనా రాస్తున్నారా? ఎవరిని ఎక్కడ ఆపేస్తున్నారు? పేపర్లు ప్రోత్సహించిందే. అది ఒక దశకు వచ్చింది, ఇది ఇంకొక దశకు పోయింది తప్ప ఈ దశలోనే కాదు, అన్ని వ్యవస్థలోనూ ఆ మార్పు వచ్చింది. అది యూట్యూబ్ లో విచ్చలవిడిగా కనబడేటువంటి అవకాశం ఉన్నటువంటి మాధ్యమం కాబట్టి, ఇంటర్నెట్ జియో వచ్చిన తర్వాత 10 రూపాయలకు 20 రూపాయలకు మనకి ఇంటర్నెట్ వచ్చింది కాబట్టి విచ్చలవిడిగా అది కనబడుతున్నది, దాన్ని సొమ్ము చేసుకుంటున్నాము. అది అప్పట్లో ప్రింట్ ఉన్నా, ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నా, లేకపోతే కేబుల్ ఛానల్స్ ఉన్నా, ఈ రోజు యూట్యూబ్ లాంటివి, డిజిటల్ మీడియా లాంటివి ఉన్నా కూడా జరిగేది అదే. పతనం అనేటువంటిది కేవలం ఈ యొక్క వ్యవస్థలోనే కాదు, అన్ని వ్యవస్థల్లో ఉంటుంది. ఆ ప్రభావం మరింతగా దీనిపైన పడుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. సార్ ఒకటి, ఈ వ్యవస్థే కాదు అన్ని పతనం అయ్యాయి, దాంట్లో ఇది చివరి మెట్టు అనేటువంటి అభిప్రాయం అయితే, ఇప్పుడు యూట్యూబర్ల మీద జరుగుతున్న చర్యలే పత్రికల మీద, టీవీ ఛానల్స్ మీద కూడా జరగాలి కదా. కాబట్టి ఇప్పుడు అంతగా వాటి మీద ఏం జరగదు. మీరు అబద్ధాలు రాస్తున్నారని కానీ, మీరు చండాల భాష వాడుతున్నారని కానీ, మీరు వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తున్నారని కానీ, అలాంటి ఫిర్యాదులు పత్రికా వ్యవస్థ మీద కానీ, మెయిన్ స్ట్రీమ్ అదే ఎలక్ట్రానిక్ మీడియా మీద కానీ అంతగా ఎక్కడ రావట్లేదు జాతీయ స్థాయిలో. ఈ యూట్యూబర్స్ మీదే, అంటే మీరు యూట్యూబ్లో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను ఈ ప్రశ్న, వీటి మీదే ఎందుకు వస్తుంది? అనుభవ రాహిత్యం వల్ల, అసహ్యంగా మాట్లాడటం వలన, లేకపోతే వాటికన్నా ఇవి చాలా శక్తివంతమైన మాధ్యమం అనుకుంటూ ఉందా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు? నేను మామూలు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టీవీ ఛానల్స్ కన్నా యూట్యూబ్ మరింత, యూట్యూబ్లో కానివ్వండి, ఇతర సామాజిక మాధ్యమం ఏదైనా సరే, ఇది మరింత ప్రమాదకరమైనటువంటిది ప్రజలలోకి తీసుకెళ్లటంలో ఇది చాలా ముందుంది అనుకుంటున్నారా? లేక నిజంగానే కుట్రపూరితమైన మాటలు, అసభ్యకరమైన మాటలు, వాటి వల్ల దీని మీద ఇప్పుడు ఇక్కడ చర్యలు కూడా దీని మీదే ఉన్నాయి. జర్నలిస్టులు, మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు ఎవరిని పెద్దగా అరెస్ట్ చేసినట్టు కనబడలేదు. కొందరు ఏదో పిలిచి ప్రశ్నించారేమో కానీ అరెస్టులు మాత్రం, నిర్బంధాలు మాత్రం ఈ యూట్యూబర్స్ మీద, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, వీళ్ళ మీదే వస్తున్నాయండి అన్ని చోట్ల. కాదు శ్రీనివాసరావు గారు, ఇక్కడ నా ప్రశ్న సతీష్కి నేను వేసింది. బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పండి. జరుగుతున్న చర్చలో యూట్యూబర్ల పైన గతంలో చర్యలు తీసుకోవాలా, ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే 2 కారణాలు ఉన్నాయి నా అభిప్రాయంలో. ఒకటి, వీళ్ళకు వస్తున్నటువంటి డబ్బు. ఇవాళ నేను ఒక మాట చెబుతా, నేను, మీరు, శ్రీనివాసరావు, సతీష్ జర్నలిస్ట్గా పనిచేశాం కదా మెయిన్ స్ట్రీమ్లో. ఇవాళ ఒక సీనియర్ లెవెల్లో ఉన్నటువంటి జర్నలిస్ట్కి వచ్చేటటువంటి ఆదాయం ఎంత, ఒక యూట్యూబర్కి వచ్చేటటువంటి ఆదాయం ఎంత, మీరు ఎప్పుడైనా లెక్కలు చేయండి. నేను ఇప్పటికీ 2 బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటున్నా. ఇప్పుడు మనం ఎవరి గురించి అయితే చర్చించుకుంటున్నామో వాళ్ళందరూ 4 బెడ్రూమ్ ఉంటారు, రోల్స్ రాయల్స్ కార్లలో తిరుగుతున్నారు, మెర్సిడీస్లో తిరుగుతున్నారు, బెంజ్ కార్లలో తిరుగుతున్నారు, ఖరీదైన మద్యం తాగుతున్నారు, ఇష్టం ఉన్నట్టు ఫ్లైట్లలో తిరుగుతున్నారు. ఆ స్థాయి ఆర్థిక స్తోమత మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులకు లేనప్పుడు యూట్యూబర్లకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఒక ప్రశ్న. ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఎంత విశృంఖలంగా తిడితే అవతల పక్క రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త, లేకపోతే అధికారి, గవర్నమెంట్ అధికారి కూడా, మొన్న ఎక్కడో చూసా, అధికారులను పట్టుకుని అరే తురై అంటూ మొదలుపెట్టారు. నువ్వు ఎంత తిడితే నీకని డబ్బులు ఎవరో ఇస్తున్నారు. సంబడీ ఈజ్ ఫండింగ్ యూ. ఎవరు? మనల్ని ఎవరైతే తిడుతున్నామో వాళ్ళ అపోజిషన్ పార్టీ వాళ్ళు. ఈ ఆర్థిక ఒకటి. రెండోది ఏంటంటే, ఈ విశృంఖలత్వం కారణంగా ఫేమ్ అయిపోతాము. ఇందాక అనుకున్నట్టుగా ఫేమ్ అయిపోతాము. మనం కూడా సెలబ్రిటీ కావాలంటే ఇట్లా కావాలి. ఓ దరిద్రపు షో ఒకటి వస్తుంది టీవీలో 100 రోజులు, సెలబ్రిటీ పిలుస్తూ ఉంటారు. సెలబ్రిటీ ఏం సెలబ్రిటీ? ఎట్లా సెలబ్రిటీ అయ్యావు నువ్వు? నీకు 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, సెలబ్రిటీ అయిపోతామా?
ఎవరెవరు సెలబ్రిటీలు అవుతున్నారు, ఫాలోవర్స్ ఎందుకు వచ్చారు, మనం మాట్లాడే అసభ్యం చూసి. ఈ రిస్ట్రిక్షన్ రెండో కారణం ఏంటంటే ఈ యూట్యూబర్లు ఎందుకంటే బిహేవ్ చేస్తారంటే వీళ్ళ పైన మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద అంతో ఇంతో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, లేదా ఎడిటర్స్ గిల్డ్ ఉంది, లేదా అక్కడక్కడ జర్నలిస్ట్ అసోసియేషన్స్ ఉన్నాయి. ఈ ఎటువంటి ఆంక్షలు, ఎటువంటి పరిధులు, ఎటువంటి మార్గదర్శకాలు, ఎటువంటి గైడ్ లైన్స్ లేనటువంటి ఒక వాక్యూమ్స్, ఒక స్పేస్లో ఈ యూట్యూబ్లు ఉండిపోయినాయి. కాబట్టి నేను ఏం మాట్లాడినా నన్ను ఎవడు అడుగుతాడు? మహా అయితే ఎవడైనా కనుక నా పైన కంప్లైంట్ ఇస్తే ఒక 30 రోజులు 15 రోజులు నువ్వు స్ట్రైక్ చేస్తావు, అంతమించి జరిగేది ఏం లేదు కదా. మళ్ళీ మొదలు పెడతా. పోనీ ఇది ఒకటేనా నాకు? ఇక్కడ స్ట్రైక్ వస్తే ఫలానా ఎక్స్ యూట్యూబ్ పైన స్ట్రైక్ వచ్చింది అనుకున్నాం, 15 రోజులు ఆపారు. నేను వెంటనే ఎక్స్ నుంచి వైకి వెళ్ళిపోతున్నా కదా. నాకు 20 ఉన్నాయి, ఈ 20కి డబ్బులు ఎవడుస్తున్నాడు? ఏ ఎల్లయ్యో పొల్లయ్యో మల్లయ్యో నా వెనకాల ఉన్నాడు ఎవడో, సార్ ఇట్లా అనగానే 1,00,000 పట్టుకపో. 1,00,000 నేను ఇప్పుడు చూడాలి. అది మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టు. 3 నెలల జీతం, 4 నెలల జీతం, 2 నెలల జీతం. అదే బాలసుబ్రహ్మణ్యం గారు, ఈ ఆంక్షలు లేనితనము, ఈ దీన్ని ఏమంటారంటే ఈ వ్యక్తిగతమైన బాధ్యతారహితమైనటువంటి ప్రవర్తన. మూడోది అనామతగా, తెలంగాణలో అనామతగా వస్తున్నటువంటి డబ్బు, అంటే లెక్కపత్రం ఉండదు. వాళ్ళ నేను దిట్టా అవతలకి నచ్చింది, ఈ పట్టుకో 5 లక్షలు. అరే 5 లక్షలు ఎప్పుడు రావాలి? ఒక 5 నిమిషాల 10 నిమిషాల వీడియోకి వచ్చేస్తున్నాయి. ఇవాళ చాలామంది ఇవాళ ఎవరైతే ఇప్పుడు మనం చర్చించుకుంటున్నటువంటి ఈ లాట్ ఉందో, ఎవడైనా సరే ఒక్కడైనా సరే 4 బెడ్రూమ్ ఫ్లాట్ కంటే తక్కువ విఐపి ఏరియాలో ఉండేటువంటి మనిషిని ఒక్కడు సరే దండం పెడతా మీకు. ఒక్క నిమిషం. అదే ఈ డబ్బుల వ్యవహారాలు ఖచ్చితంగా దీంట్లో ఉన్నాయి అనేది మనం అనుకుంటే, ఇక్కడ సతీష్ చెప్పిన దానికి నేను అడగదలుచుకునింది, మీరు కొంత దానికి కొనసాగించారు. ఏంటంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీద కొంత నియంత్రణ ఉంది, స్వీయ నియంత్రణ కూడా ఉంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చేసరికి ప్రభుత్వం లైసెన్సింగ్ మాత్రమే, కంటెంట్ మీద వాళ్ళ స్వీయ నియంత్రణే ఉంది. బ్రాడ్కాస్టింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వాళ్ళకి మీరు కంప్లైంట్ చేయొచ్చు, కొంత నియంత్రణ ఉంది. కానీ ఇక్కడ మనకి యూట్యూబ్లోకి వచ్చేసరికి ఆ స్వీయ నియంత్రణ సాధ్యం కావడం లేదు అనేది ఒక ప్రశ్న. ఎందుకు కావడం లేదు? అక్కడేమో ఒక పద్ధతిలో ఒక పరిధి నిర్ణయించుకొని, ఒక పరిమితి నిర్ణయించుకొని పనిచేసే జర్నలిస్టుల యొక్క సంస్థలవి. ఇక్కడ జర్నలిస్టులు కాని వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటున్న వ్యవహారం కదా. అంటే ఆ స్వీయ నియంత్రణ అనేది ఎవరు పెట్టుకోవాలి? ప్రభుత్వం ఏమంటోంది? మీరే పెట్టుకోండి, మేము ఈ 4th ఎస్టేట్ని మేము టచ్ చేయలేము, మీరే పెట్టుకోండి అంటోంది. దానికి నిబంధన తీసుకొచ్చింది. ఈ స్వీయ నియంత్రణ ఒక పద్ధతి ప్రకారం చదువుకోనో అర్థం చేసుకునో వచ్చిన వాళ్ళైతే పెట్టుకోగలరు. కానీ ఈరోజు వచ్చిన ఈ యాక్టివిస్టులు వాళ్ళకి స్వీయ నియంత్రణ అవసరం లేదు. మీరన్నట్లు 6 నెలలు పనిచేస్తే చాలు. మరి ఇది ఎట్లా వస్తుంది అంటే దీన్ని నిర్దేశించాల్సింది ఎవరు? మార్పు ప్రభుత్వం తీసుకురావాలనా లేదా జర్నలిస్టు లోకమే తీసుకురావాలనా? స్వీయ నియంత్రణ అనేటువంటిది ఉండదండి పార్షద్ గారు. స్వీయ నియంత్రణ చేయలేము, అది అసాధ్యమైనటువంటి విషయం. మనకు చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది అనేటువంటి భయం ఉంటేనే ఇన్ని తప్పులు చేస్తున్నాము. మనకు శిక్షలు పడతాయి అనేటువంటి భయం ఉంటేనే ఇన్ని తప్పులు చేస్తున్నాము. మనకి ఏ తప్పు లేదు. ఒక ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన ఒక టీవీ ఛానల్ పెట్టాలంటే ఒక 20 కోట్లు 30 కోట్లు పెట్టుబడి కావాలి ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో. కాబట్టి చాలా తక్కువ మంది పెట్టగలుగుతారు, 10-12 మంది మాత్రము 20 మంది పెట్టగలిగారు. కానీ యూట్యూబ్కి వచ్చేసరికి ఆ పరిమితి లేదు కదా. నీకు రూపాయి కూడా అక్కర్లేనటువంటి ఒక మెయిల్ ఐడి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు యూట్యూబర్లకు వాడికి ఏం తెలుసు? ఒక 15-20 సంవత్సరాల పాటు ఒక మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్ గా పనిచేసి ఆ తర్వాత వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్లో తన సొంత అభిప్రాయాలు విశ్లేషణలు చెప్పుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, భాష పైన పట్టున్నటువంటి వాళ్ళు, ఇట్లా లేకపోతే సమాజం మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, కొంత అనుభవం ఉన్నటువంటి వాళ్ళు వచ్చి యూట్యూబ్ లో ఉంటే వాళ్ళని ఎవరు చూస్తున్నారు? మీరు ఒకసారి అన్ని యూట్యూబ్లు చూడండి, ఒక టాప్ 10 యూట్యూబ్లు చూడండి, ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు పనికిరాని విషయాలు, ఎందుకు పనికిరాని భాష వాడేటువంటి వాళ్ళకు మాత్రమే మీకు వాళ్ళ వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది, డబ్బులు ఎక్కువ ఉంటుంది, జనాలు పోయేటువంటి వాళ్ళు కూడా అట్టే పోతారు. అరే వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తే మనకు 1,00,000 మంది చూస్తారు, మీకు ఇంటర్వ్యూ ఇస్తే 1000 మంది చూస్తారు, మీకు ఎందుకు ఇవ్వాలనేటువంటి ధోరణి పెరిగిపోతుంది. కాబట్టి నియంత్రణ చేయాల్సింది సహజంగా ప్రభుత్వం తరపు నుంచే రావాలి. ఆ తర్వాత చర్చలు జరుగుతాయి, కొంత లోటుపాట్లు అటు ఇటు ఉంటే ఏదైనా జరగవచ్చు. కానీ వ్యవస్థను నియంత్రణ,
ఎందుకంటే సమాజంలో భాగం, యూట్యూబర్లు అంటే సమాజం అవతల ఉండేటువంటి వాళ్ళు కాదు కాబట్టి, వాళ్ళు సమాజంలో భాగం కాబట్టి సమాజంలో విశృంఖలత్వం పెరగకుండా సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీదనే ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా ముందస్తుగా ఒక ముందడుగు వేయాల్సింది కూడా ప్రభుత్వాలే. అది శాసనసభనా, కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా, జిల్లాల అనేటువంటిది ఒకటి. రెండవది యూట్యూబ్లలో కూడా జర్నలిస్టులు ఎవరు అనేటువంటి ఒక నిర్దేశన చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఎన్పిఆర్ వ్యవస్థకు మిగిలిన వాళ్ళకు కూడా ఉంది. ఇగో పలానా వాళ్ళకు మాత్రమే ఒక 10 మందికి 20 మందికి జర్నలిస్టులుగా అక్రిడిటేషన్ కార్డు ఉంది, వాళ్ళు మాత్రమే జర్నలిస్టులు, మిగిలినటువంటి వాళ్ళకి జర్నలిస్టులు కాదు. కాబట్టి యూట్యూబర్లంతా జర్నలిస్టులు కాదు, యూట్యూబర్లందరూ జర్నలిస్టులు కాదు. ఈ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చిన తర్వాత ప్రజల్లోకి కూడా మెల్లిమెల్లిగా చర్చల ద్వారా వెళ్తుంది. ఓ వీళ్ళు మాత్రమే జర్నలిస్టులా, ఇట్లా ఉండాలా, జర్నలిస్టులు అంటే ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందాలా, వాళ్ళకి ఇంత అనుభవం ఉండాలా, వాళ్ళు ఇంత చదువుకొని ఉండాలా, వాళ్ళ భాష పైన ఇంత పట్టు ఉండాలా అనేటువంటి అంశం పైన కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత అసెంబ్లీ ద్వారా చట్టం తేవచ్చు, పార్లమెంట్ ద్వారా చట్టం తేవచ్చు, ఆర్డినెన్స్ ద్వారా చట్టం తేవచ్చు. కానీ ఒక భయం మాత్రం లేకపోతే విచ్చలవిడితనం ఇంకా పెరిగిపోతుంది. ఇంత భయం ఉన్నటువంటి, ఇంత చట్టం ఉన్నటువంటి దగ్గర ఇన్ని హత్యలు, ఇన్ని మానభంగాలు, లేకపోతే ఇంత విశృంఖలంతో పెరుగుతున్నటువంటి సమాజంలో ఏ భయము లేదు, నీకు ఏ చట్టము పనికిరాదు అనేటువంటి ఒక అవగాహన వస్తే వాటికి పట్టపగ్గాలు ఉండవు. ఖచ్చితంగా అది ఉండాల్సిందే. ఎందుకంటే సహజంగా ధర్మం. కానీ సతీష్ గారు, ఇప్పుడు శ్రీనివాసరావు గారు, ఇప్పుడు సతీష్ గారు చెప్పినట్లు ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకునింది అనుకోండి, ప్రజాస్వామ్యం కూని, మీడియా స్వేచ్ఛ హరింపు అంటే సహజంగా ఇదే కదండి జరిగేది. ఇప్పుడు ఇక్కడ ఆగండి ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారిని. ఇప్పుడు ఇవే మాటలు వచ్చేస్తున్నాయి కదా. ఆ రోజు బీఆర్ఎస్ పేరుతో కాంగ్రెస్ అరెస్ట్ చేసిన, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో 2 అంశాలు. ఒకటి సోషల్ మీడియా యాక్టివిస్టులు, రెండోది వాళ్ళు 40 యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. ఆ 40 యూట్యూబ్ ఛానళ్ళన్నీ జర్నలిస్టులు కింద కేటగరైజ్ చేస్తారు. వాళ్ళ జోలికి పోతే ప్రజాస్వామ్య హక్కులు అరగరన. సో ఇటువంటి సంకట స్థితి ప్రభుత్వంలో ఉంది. వీళ్ళని నేను నియంత్రిస్తే మీడియాని నియంత్రిస్తోంది, మీడియా స్వేచ్ఛను హరిస్తోంది. వెంటనే ఆ చర్చ ప్రారంభం కాదా? అవుతుంది సార్. ఇప్పుడు జర్నలిస్ట్ అనే దానికి అసలు నిర్వచనం పోయిందండి. ఇప్పుడు ఏం అర్హత ఉంటే వాడు జర్నలిజం చదువుకొని ఉండాలా, లేదా ఎక్కడైనా పని చేసి ఉండాలా? ఎక్కడా కూడా ఏ అర్హత లేకుండా పనిచేసే వృత్తి అయిపోయిందండి. నేను మన గతంలో ఇంతకుముందు ఎప్పుడో చెప్పాను కూడా. అంటే సినిమా నటన, ఎవడైనా సినిమా నటుడు కావచ్చు, ఎవడైనా రాజకీయాల్లో వచ్చే రాజకీయ నాయకుడు కావచ్చు. అలాగే తయారైంది ఇప్పుడు ఈ జర్నలిజం కూడా. ఏమి అర్హత ఉంది వాడికి? ఏమన్నా గతంలో రాసినవి కానీ వాడి మాట్లాడినా కానీ ఉన్నాయా? హఠాత్తుగా వాడు ఏం అర్హతలే, చదువు ఉందా, భాష మీద పట్టు ఉందా, ఏముంది, లోకజ్ఞానం ఉందా? ఏమీ లేకుండా హఠాత్తుగా వాడు అవతారం ఎత్తేస్తున్నాడు. కేవలం మాటలు జగ్లరీతో, అంటే మాటకారితనం ఉంటే చాలు. అది అంటే పగటి వేషగాడికి కూడా వినోదం పంచుతాడు. పగటి వేషగాడు కూడా వాటిని కూడా చాలా మంది పిలుచుకుంటారు కూడా, మా ఊరు రారా బాగా. ఆ పగటి వేషగాడి స్థాయికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ యూట్యూబర్స్ పరిస్థితి. ఏం మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఏం ఆశించి మాట్లాడుతున్నాడు. నేను చాలా ఎన్నికల ముందు మాత్రం నేను మామూలుగా చూడను. ఎన్నికల ముందు కొంతమంది చూశాను. ఎమ్మెల్యే సీటు టికెట్ ఆశించి యూట్యూబర్స్గా పనిచేసి, ఒక పార్టీకి అనుకూలంగా పనిచేసి, ఆ తర్వాత అతనికి టికెట్ ఇస్తే మేము ఊరుకోమని ఇంకొకళ్ళు అభ్యంతరం పెట్టడం వల్ల అతని టికెట్ పోయింది. కాబట్టి అతనికి టికెట్ వచ్చిండేది. ఇంకొక కో పార్టిసిపెంట్ని చర్చల్లో పాల్గొంటున్న వాడికి చెప్పుతో కొట్టినందుకు వాడికి టికెట్ ఇచ్చారు. ఇప్పుడు నిన్న కాక మొన్న ఎక్కడో తెలంగాణలో కలెక్టర్ని, స్టాఫ్ని కొట్టాడు ఎవడో ఒకడు. వాడు కూడా ఇప్పుడు నాయకుడు అయిపోతాడేమో. ఒక మీటింగ్కి వెళ్ళినటువంటి రెవెన్యూ స్టాఫ్ కలెక్టర్ అన్నారు, అవునో కాదో తెలియదు, కానీ వాడు కూడా రేపు ఇంకొక పార్టీ టికెట్ ఇస్తుందేమో వాడికి. 5 నిమిషాలు. ఇట్లాంటి హీరోయిజం అనేటువంటిది మారిపోయిన తర్వాత ఇప్పుడు యూట్యూబర్స్ కూడా రేపు మాపో ఎమ్మెల్యేస్ అవుతారు. వీళ్ళంతా మరి ప్రజల్లోకి చేరారు కదా ఏదో ఒక రూపంలో. అదే అంటే శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఈ ఉదాహరణలన్నీ తీసుకున్నా కూడా బాలసుబ్రహ్మణ్యం గారు మీరు అంగీకరించాల నేను చెప్పిన దానికి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏమీ చేయకపోయినా ప్రపంచంలో ప్రజాస్వామ్యంలో, అంటే ప్రపంచ దేశాల దృష్టిలో గత 10 ఏళ్లలో భారతదేశంలో మీడియా స్వేచ్ఛ లేనే లేదు. ఇప్పుడు యూట్యూబ్ని మీరు నియంత్రిస్తే అసలు ఇక్కడ మీడియా ఉండడానికే వీల్లేని పరిస్థితులు సృష్టించారన్నారు. ఇప్పుడు సతీష్ చెప్పినట్లు ప్రభుత్వం జోక్యం చేసుకుంటే మటుకు గగ్గోలు, మీరుగా
పరిధులు నిర్ణయించుకోరు. మరి ఏంటి పరిస్థితి? చివరగా ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్తేనే ముగిస్తా. ఇప్పుడు ప్రయోజనం ఆశించేటటువంటి ప్రతి వాడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. అవును. రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్ముకునేవాడు, కూరగాయలు అమ్ముకునేవాడు, రాజకీయాల్లో పదవులు కావాలనుకున్నాడు, ఎమ్మెల్యే టికెట్లు కావాలనుకునేవాడు, సర్పంచ్ దగ్గర నుంచి గ్రామ వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎవడెవడైతే ప్రయోజనం ఆశిస్తున్నాడో రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ ఒక యూట్యూబ్ పెట్టుకోవడం, దాన్ని అడ్డం పెట్టుకోవడం, ముందుకు పోవటం. వీళ్ళని నియంత్రించడం పెద్ద కష్టమేం కాదు. మీరు అన్నట్టు ప్రభుత్వం ఈ పని చేస్తే వ్యతిరేకత వస్తుంది, జర్నలిస్టు గబ్బులు పెడతారన్న సినిమా లేదు అక్కడ. అంత 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 ఈ వ్యవహారం లేదు. ఈ రకమైనటువంటి సామాజిక మాధ్యమాల పైన, ఎలక్ట్రానిక్ సామాజిక మాధ్యమాల పైన కూడా రెస్ట్రిక్షన్స్ ఉండాలి. ఇందాక అనుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం పెడుతుందా, రాష్ట్ర ప్రభుత్వం పెడతా అంటే ఇది బేసిక్గా ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వమే ఇటువంటిది తేవాలి. ఈ మార్గదర్శకాలు నిర్దేశింపబడాలి. మార్గదర్శకాలను అతిక్రమించినటువంటి వాళ్ళపైన చర్యలు, లీగల్గా క్రిమినల్గా చర్యలు ఉండాలి. నేనేదో యూట్యూబ్ కంపెనీ వాడు ఫలానా వాడు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి నేను స్ట్రైక్ చేస్తున్నా 1 month అంటే నడవదు. ఈ రకమైనటువంటి పదాలు వాడిన వాళ్ళకి అసభ్య డిఫమేషన్ల కింద ఎప్పుడైతే అవతల వాడిని లకారాలతో మకారాలతో తిట్టినప్పుడు వాడిపైన డిఫమేషన్ కేసులు పెట్టి వాడిని క్రిమినల్ ఛార్జెస్ కింద అరెస్ట్ చేసి లోపల వేసేటటువంటి ఒక యంత్రాంగము నిర్ణయిస్తే సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. మీరు అన్నట్టుగా నేను ఇటు కష్టమైంది అందరూ తిరగబడతారంటే సమాజంలో ఏ పని చేయలేము. సో చివరగా మనం అంటే మీ అందరి అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం దీని మీద నియంత్రణ తీసుకోవాలి, కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాలి, నిర్దేశించాలి అనేది ప్రధానంగా. అది కానీ జరిగితే దీని మీద కొంత అడ్డుకట్ట పడుతుంది, కొంత దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి అవకాశం. ఆ మార్గదర్శకాలు అమలయ్యేందుకు గాను కావాల్సిన పటిష్టమైన యంత్రాంగం కూడా ఉండవాలి. సివిల్ క్రిమినల్ కేసులు కూడా నిర్దేశింపబడవాలి. నేను ఎవరినైనా లకారంతో తిడితే ఎమ్మటే నా పైన డిఫమేషన్ కేసు లేకపోతే క్రిమినల్ కేసు చెప్పకనే నా మీద పడిపోవాలి అంతే. ఆ రకమైనట్టు చేస్తే విలువలు పెరుగుతాయి. లేకపోతే ఎవడికి వాడు ఆఖరికి కూళ్ళు అమ్ముకునేవాడు, మటన్ షాప్ వాడు కూడా వాళ్ళ యూట్యూబ్ పెట్టేశాడు, నా మా దగ్గరే మటన్ బాగుంటుందని. ఏం చేస్తాం? ఇప్పుడు ఆయన మటన్ బాగుంటుందని చెప్తే పర్లేదు, అవతలోడి మటన్ బాగాలేదంటేనే ఇబ్బంది. సీరియస్ జర్నలిస్టులు, నిజమైన సామాజిక కార్యకర్తలకి, నిజంగా సమాజం కోసం పనిచేసేటటువంటి వాళ్ళకు చెడ్డ పేరు వస్తున్నది. 100 మందిలో 90 మంది దొంగలైనప్పుడు ఆ 10 మంది ఋషులు గురులు కూడా ఈ కోపం వచ్చేస్తున్నారు. తాటి చెట్టు కింద పాలు తాగిన వాళ్ళు అయిపోతున్నారు. కాబట్టి వాళ్ళని సెగ్రిగేట్ చేయాలి అని అంటే ఎక్కడో చోట పటిష్టమైనటువంటి మార్గదర్శకాలు, వాటి అమలు చేసేటువంటి విధానం ఉండాలన్నది నా అభిప్రాయం. సో సార్ చెప్పండి. పర్లేదండి. ఇప్పుడు ఈ చర్చలో పాల్గొని మీ అందరూ మంచి అభిప్రాయాలు తెలియజేయ, ఎందుకంటే ఇది సున్నితమైన అంశం. జర్నలిస్టులుగా ఇది కొంత సున్నితమైన అంశం అయినప్పటికీ కూడా మీ అభిప్రాయాలని తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం ఈ మొత్తం వ్యవస్థని ఇప్పుడైనా ఇనిషియేటివ్ తీసుకొని నియంత్రణ చేయకపోతే పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ దిశగా ప్రభుత్వం కదులుతుందనే ఆశిస్తూ జర్నలిస్టు విలువలను కాపాడుతుందని కోరుకుంటూ ఈ చర్చను ఇంతటితో ముగిస్తున్నాను. రేపు 4 Sides TV పొలిటికల్ థాట్ చర్చా కార్యక్రమంలో మరొక అంశంతో కలుద్దాం.